సో తెలంగాణలో డిప్లొమా C18, C21, ER91, ER2020 బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరూ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి కదా. అయితే రీవాల్యుయేషన్ డేట్స్ అయితే బోర్డు వాళ్ళు ఇవ్వటం జరిగింది. నోటిఫికేషన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కానీ దాని గురించి కానీ డేట్స్ ఇవ్వడం జరిగింది. సో అవి టెలిగ్రామ్ గ్రూప్ మీద ఏదైతే ఉందో ఏపీటీఏజీ డిప్లొమాది డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్, అందుట్లో షేర్ చేస్తాను డేట్స్ మాత్రం, అందుట్లో ఫాలోఅప్ చేసుకోండి. అయితే మీకు ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే మీరు కొన్ని జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవాల్సిందండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి తెలంగాణ డిప్లొమా వాళ్ళు, ఇందాక చెప్పిన రెగ్యులేషన్ వాళ్ళు. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఖచ్చితంగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ కానివ్వండి, మీ ఏపీటీజీ టెలిగ్రామ్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి, అందరికి ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే మీరు రీవాల్యుయేషన్కి అప్లై చేయాలన్నా ఆన్సర్ స్క్రిప్ట్స్కి అప్లై చేయాలన్నా మీరు ఆన్లైన్లోనే అప్లై చేస్తారు కదా. అయితే అది మీరు వెళ్ళేది థర్డ్ పార్టీ పర్సన్స్ ద్వారా కానివ్వండి, మీ సేవ ద్వారా కానీ మాత్రమే వెళ్ళొద్దు. అది కూడా మీరు ఏదో చేతిలో మొబైల్ ఉంది కదా అని చెప్పేసి అందుట్లో ఫీజు కట్టొద్దండి వాటికి, ఆన్సర్ స్క్రిప్ట్స్కైనా రీవాల్యుయేషన్కైనా. ల్యాప్టాప్ ద్వారానా లేకపోతే ఎవరి ద్వారా మీ కాలేజీలో సిస్టమ్ నెట్ ద్వారా అన్నా కట్టండి. కానీ ఎందుకంటే రిసిప్ట్ తీసుకునేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది, అదొకటి. ఇక రీవాల్యుయేషన్ వచ్చేసరికి మీరు ఆన్సర్ స్క్రిప్ట్స్ కోసం డబ్బులు కడతారు. రీవాల్యుయేషన్కి 3,500 సబ్జెక్ట్ కడతారు. కట్టిన తర్వాత ఏంటంటే ఒకవేళ మీ రిజల్ట్ కనుక చేంజ్ అయింది అనుకోండి, మీ మనీ అనేది రిఫండ్ చేస్తారు. సో రిఫండ్ ఎప్పుడు చేస్తారు? 2 monthsలో రిఫండ్ చేస్తారు. రిజల్ట్ చేంజ్ కాలేదనుకోండి రిఫండ్ అనేది ఉండదన్నమాట, మీ పాత మార్కులే ఉంటాయి. అయితే రీవాల్యుయేషన్లో వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు 12% డిఫరెన్స్ కనుక వచ్చింది అనుకోండి మీ ఫస్ట్ వాల్యుయేషన్ కానీ ఈ రీవాల్యుయేషన్కి, మళ్ళీ ఇంకొకసారి రీవాల్యుయేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు 2 సార్లు రీవాల్యుయేషన్ జరుగుతుంది కదా, ఆ రెండింటికి యావరేజ్ తీసి ఆ మార్కులు యాడ్ చేస్తారు. అప్పుడు ఆ మార్కులు యాడ్ చేయడం కదా, ఆ మార్క్స్ మీకు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మీ రిజల్ట్ చేంజ్ అయితే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, లేదంటే మీ డబ్బులు వెనక్కి రావు. ఇంకోటి ఆ రిఫండ్ మనీ అనేది వచ్చేసరికి మీ సేవ ద్వారా కానీ థర్డ్ పార్టీ పర్సన్స్ ద్వారా కానీ కట్టారంటే మాత్రం మీకు డబ్బులు రిఫండ్ అనేవి ఎప్పటికీ రావు అనమాట. సో ఓవరాల్గా అయితే ఆ రీవాల్యుయేషన్కి కానీ ఆన్సర్ స్క్రిప్ట్స్ సంబంధించిన డేట్స్ కానీ వచ్చినాయంటే అవి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. దాంట్లో ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేస్తాను. థ్యాంక్ యూ.